ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క ఉచితమైన కృపను మా ఎడల చూపించినందుకు, మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి స్థిరపరిచినందుకు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తమును కూడా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని ఇంకనూ కూడా సజీవులుగా ఉంచినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. ఆమేన్. అవును ప్రభువా, ఈ రోజున మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా తండ్రి, మా మాటలను బట్టి మేము అపరాధులముగా ఎంచబడకుండా, మా మాటలను బట్టి మీ నామానికి అవమానము తేకుండా, మా నోటి నుంచి వచ్చు వ్యర్థమైన మాటలను బట్టి మేము ఈ లోకములో చెడు పేరు తెచ్చుకొనకుండా, చెడు సాక్ష్యం కలిగి ఉండకుండా ఈరోజు మమ్మల్ని నడిపించండి నాయనా. అయా, మా మాటలు మీ యొక్క రక్తము చేత కడగబడిన బిడ్డల వలె, అయా, నీతి మంతుల వలె ఉండుటకు సహాయం అనుగ్రహించండి నాయన. యథార్థముగా మాట్లాడుటకు, కృప కలిగిన మాటలు మాట్లాడుటకు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుటకు, ఆలోచించి మాట్లాడుటకు మాకు జ్ఞానము దయచేయమని ఈ రోజున తండ్రి, మా మాటలను బట్టి మేము పట్టుబడకుండా, మా మాటలను బట్టి మేము ప్రమాదంలో పడకుండా మీరే సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నిటినీ ఈ రోజున సఫలపరచండి. వారి ఆలోచనలన్నీ కూడా తండ్రి సాధ్యం అవులాగున కృప చూపించండి నాయన. అయా, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి పనిని మీ పాదాల చెంత పెడుతున్నాము నాయన. చేస్తున్న ఉద్యోగ వ్యాపారములను, పరిచర్యలను, వ్యవసాయపు పనులను, చేతి పనులను, ఎటువంటి పనుల్లో అయితే బిడ్డలు ముందుకు వెళ్తున్నారో వాటన్నిటిలో కూడా బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలించుటకు కృప చూపించండి నాయన. ఎవరు కూడా మా పనులకు అడ్డు రాకుండా, ఏ యొక్క అడ్డంకి లేకుండా మా మార్గాలని సరళపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి మార్గమును కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రయాణాలన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణములు మాకు దయచేయండి నాయన. ఏ అపాయము, ఏ ప్రమాదము మాకు కలగకుండా, మా దరి చేరకుండా మీ కంచె కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాము. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ఆత్మీయతలో తప్పిపోకుండా, పడిపోకుండా, ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డకు కలగకుండా ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి, సమృద్ధిని దయచేయండి. ఈరోజంతను బిడ్డల జీవితాలన్నిటినీ సంతృప్తికరంగా మార్చమని ప్రార్థిస్తూ బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారికి మీ సహాయం అనుగ్రహించండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలున్నారు తండ్రి, వారందరికీ మీ జ్ఞానం దయచేయండి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు ప్రభువా, వారికి మీరు తోడై ఉండమని. ప్రభువా, ఈ రోజున మేము ఈ లోకంలో తప్పిపోయే వారంగా ఉండకుండా, మీ నామానికి అవమానము తీసుకొని రాకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా జీవితాన్ని శాంతి సమాధానాలతో నింపండి. మా సమయాన్ని మేము వృధాపరచకుండా సద్వినియోగం చేసుకునే తెలివి మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. అయా, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా, మీ యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా ఉండే ధన్యత కలగజేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.